ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయని మధ్యాహ్నం భోజనం కార్మికులకు పెండింగ్లో ఉన్న బిల్లులను విడుదల చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యులు కుంఠాల రాములు డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం కార్మికులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అధికారులు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. మధ్యాహ్న భోజనం కార్మికులకు 12 నెలలకు సంబంధించిన కోడిగుడ్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. కేంద్రం ఇచ్చే ₹1000, రాష్ట్రం ఇచ్చే ₹2000 వేతనాలు కూడా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఇక నిధులు వస్తున్నా ఇక్కడే అధికారులు వాటిని ఇవ్వడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. దీని కారణంగా కార్మికులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న నేపథ్యంలో వెంటనే బిల్లులు, వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపైన ఈ రోజు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పిలుపులో భాగంగా ఎంబీడీఎం రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజు ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు మధ్యాహ్న భోజన కార్మికుల మరి పెండింగ్ బిల్లులు ఇవ్వాలనే దాంతో మేము మరి చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సంవత్సరం గడిచింది పెండింగ్ బిల్లులు ఇవ్వాలనే దాంతో ఎన్ని పోరాటాలు చేసినా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమే అని మేము చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఒక అధికారి కూడా మరి వాళ్ళకు పెండింగ్లో జీతాలు ఉన్నాయనే దాంతో ఒక అధికారి కూడా మరి నిర్లక్ష్య చేయడం చాలా అన్యాయమైన దాంతో మేము చెప్తా ఉన్నాం. మరి 12 తారీఖు నాడు ఈరోజు చూస్తూ ఉంటే 12 తారీఖు నాడు స్కూళ్ళు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఇంతవరకు కూడా ఇప్పటికి కూడా మరి వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు 10 నెలలు, 6 నెలలు, 7 నెలలు, కోడిగుడ్ల బిల్లులు 12 నెలలు మరి ఎక్కడ అడుగుతారు, ఏ విధంగా అడుగుతారో దాంతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులను మేము అడుగుతా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి బిల్లులు క్లియర్ చేయాలి, మరి కోడిగుడ్ల బిల్లులు క్లియర్ చేయాలి. మరి జీతాలు ఇప్పుడు కేంద్రం ₹1000 ఇస్తున్నది, రాష్ట్రం 2000 ఇస్తున్నది. మరి హిసాబ్ లేదు. అది ఇప్పుడు ఒక 2000 వేసినా అంటాడు, ఒక 1000 వేసినా అంటాడు.